అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నా 5th వాష్ అయింది. సో ఆ రోజు నేను 3rd రివ్యూ చెప్పాను కదా, ఇది నా 5th రివ్యూ. మధ్యలో ఒకసారి హెయిర్ ఆయిల్ అప్లై చేశాను అండ్ వాష్ కూడా చేశాను. అండ్ దిస్ మై 5th టైం. సో నేను ఏం స్టైలింగ్ అంతా ఏం చేయలేదు. నా హెయిర్ చాలా బేర్గానే ఉంది. సో ఇది జస్ట్ షాంపూ చేసి కండిషనింగ్ చేసిన హెయిర్. ఇది ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు దాని తర్వాత. సో చూసినట్లయితే నేను లాస్ట్ టైం 3rd రివ్యూలో మీకు హెయిర్ ఫాల్ చెప్పాను కదా, అదైతే నాకేమి తగ్గినట్లు అనిపించట్లేదు, అలానే అనిపిస్తుంది. మేబీ అది హెయిర్ ఫాల్ అనేది ఆయిల్ ఒకటే బ్లేమ్ చేయలేము కదా, మేబీ విటమిన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉంటుంది దానికోసం. సో హెయిర్ ఫాల్ అయితే అట్లానే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐ కెన్ సీ విజిబుల్గా, లైక్ మీరు నా ఫస్ట్ వీడియో చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే యూ కెన్ సీ దట్ బేబీ హెయిర్. సో బయటకు వస్తుంది. అండ్ ద గుడ్ పార్ట్ ఏంటంటే నా ఫస్ట్ వీడియోలో ఇక్కడ నాకు స్కాల్ప్ క్లియర్గా కనిపిస్తుంటుంది, కానీ ఇప్పుడు చూసినట్లయితే లైక్ స్కాల్ప్ కవర్ అవుతుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే నేను ఇంకా యూజ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియోకి ఒక సబ్స్క్రైబర్ వచ్చి కమెంట్ పెట్టారు, లైక్ 3rd మంత్ రివ్యూ 6th మంత్ రివ్యూ చేయమని. ఎస్ మ్యామ్, ఒకవేళ నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి అండ్ ఇఫ్ ఇలానే పెరుగుతుంది, నాకు వాల్యూమ్ వస్తున్నట్లయితే ఖచ్చితంగా నేను 3rd మంత్ రివ్యూ అండ్ 6th మంత్ రివ్యూ కూడా చేస్తాను. ఐ హోప్ అందరికీ నా వీడియోస్ వల్ల హెల్ప్ అవ్వాలి. సో బికాస్ ఐఎమ్ డేరింగ్ మై సెల్ఫ్, నేను చాలా డేర్ చేసి ఇది చేస్తున్నా వీడియో. సో యా, నాకు మంచి రిజల్ట్స్ వస్తే అఫ్కోర్స్ నేను మీకు 3rd మంత్ రివ్యూ కూడా పెడతాను, 6th మంత్ రివ్యూ కూడా పెడతాను. సో ఇప్పుడైతే ఐఎమ్ హ్యాపీ ఫర్ ద రిజల్ట్ బికాస్ చూడండి, ఐ కెన్ సీ ద బేబీ హెయిర్స్ వస్తుంది. అండ్ వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అన్నారు, బట్ ఐ థింక్ మేబీ ఇంకా వైట్ హెయిర్ రాకుండా చేస్తుందేమో. బట్ యా, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు దాకా అయితే ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ టైం కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాయి, ఎందుకంటే చాలా హెయిర్ లాస్ వచ్చింది. అంటే చాలా రాలేదు. నేను చెప్పాను కదా 20 హెయిర్ ఊడేది అండ్ ఇట్ వాస్ లైక్ అరౌండ్ 25 అని. సో ఇప్పుడు అలానే ఉంది. మేబీ ఐ షుడ్ వర్క్ ఆన్, మేబీ నేను విటమిన్స్ మీద చాలా ఫోకస్ చేయాలేమో, ఫుడ్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయాలేమో, అది కూడా చేస్తున్నా. నా ముందటి వీడియోలో నేను మీకు రోస్మెరీ టీ పెట్టాను కదా, సో రోస్మెరీ టీ వల్ల ఐ కెన్ సీ విజిబుల్ రిజల్ట్స్ నా స్కిన్లో. లైక్ ఐ కెన్ సీ ద విజిబుల్ రిజల్ట్స్. స్కిన్ కొంచెం లైక్ సపల్ అవుతుంది అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇంకా ముందు చాలా వీడియోస్తో వస్తాను. యా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. ఇప్పుడు దాకా అయితే ఐఎమ్ రియలీ జెన్యూన్లీ హ్యాపీ ఫర్ దిస్ ఆదివాసీ హెయిర్ ఆయిల్. కానీ ఇంకా ఫర్దర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అండ్ ఈ జర్నీ మీతోనే స్టార్ట్ చేశాను అండ్ నేను అన్ని అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. అండ్ ఓకే, లెట్ మీ కంప్లీట్ మై వీడియో. ఇక్కడితో స్టాప్ చేస్తున్నా, బట్ నేను మళ్ళా ఇంకో రివ్యూతో వస్తాను. బట్ నాట్ నౌ, ఇట్స్ ఎనఫ్. ఎక్కువ చేస్తున్నా కూడా మీకు రిజల్ట్స్ కనపడకపోవచ్చు. సో నెక్స్ట్ 3 మంత్స్లో ఒకసారి చేస్తాను, అంతా బాగుంటాయి. అండ్ 6 మంత్స్లో ఒకసారి చేస్తా, అంతా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే మధ్యలో మళ్ళీ వద్దు అనుకుంటున్నా, బికాస్ మీకు విజిబుల్ రిజల్ట్ ఇంకైతే లెంత్ కావాలి కదా. సో అందుకైతే 3 మంత్స్ 6 మంత్స్ అయితే లైక్ లెంత్ కూడా తెలుస్తుంది. సో యా, సో అంటిల్ దాట్ మీరేం చేయాలి? యాజ్ ఐ ఆల్వేస్ సే, SLS చేయండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో అంటిల్ దెన్, bye.